నమస్తే, వెల్కమ్ టు మధురం ఛానల్. ఈరోజు ఈ వీడియోలో స్పైసీగా టమాటో రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అలాగే మన ఛానల్లో వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. 6 లేదా 7 ఎర్రటి టమోటాలని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. కొద్దిగా గ్రీన్ పీస్, మీరు ఫ్రెష్ కూడా తీసుకోవచ్చు. కొద్దిగా జీడిపప్పు, అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్నాను, మీకు ఆల్రెడీ ఉంటే అది కూడా వాడుకోవచ్చు. 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే 5-6 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకోవాలి. మీరు దీన్ని తయారు చేయడానికి ప్రెషర్ కుక్కర్ని వాడుకోవచ్చు, ఇన్స్టాపాట్ని వాడుకోవచ్చు, లేదా మందపాటి గిన్నెలో కూడా చేసుకోవచ్చు. స్టవ్ మీద పెట్టుకొని 6 లేదా 7 స్పూన్ల ఆయిల్ వేసి వేడెక్కనివ్వాలి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ షాజీరా, అలాగే 5 లేదా 6 లవంగాలు, దాల్చిన చెక్క, 2-3 బిర్యానీ ఆకులు కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు నేను ఆల్రెడీ వేయించింది వాడుతున్నాను కాబట్టి నేను తర్వాత వేసుకుంటాను. అదే పచ్చివైతే ఇప్పుడే వేసేసుకొని వేయించుకోండి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని వేగనివ్వాలి. మరి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు, కొంచెం మగ్గి లైట్ కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఈ విధంగా ఆల్రెడీ వేయించినవి కాబట్టి ఇప్పుడు వేస్తున్నా. ఇందులోనే ఇప్పుడు మనం ముందుగా సిద్ధం చేసుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్, అది కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని కొద్దిగా లో చేసుకొని ఇది పచ్చి వాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంటే మీకు అడుగున పట్టేస్తుంది. చూసారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన అంతా పోయింది. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమోటాలని వేసేసుకుందాం. ఈ టమోటా ముక్కల బదులు కొంతమంది ప్యూరీ కూడా వాడుకుంటారు, అది కూడా ఆ పద్ధతిలో కూడా చేసుకోవచ్చు. కానీ ఈ విధంగా చేయడం వల్ల మీకు మంచి టేస్ట్ అచ్చం రెస్టారెంట్లో లాగే వస్తుంది. ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గించుకుందాం. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, అడుగున మాడిపోకుండా త్వరగా ఉడికేదానికి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మళ్ళీ మూత పెట్టుకొని మరొక 2 నిమిషాల పాటు మగ్గించుకుంటే ఈ విధంగా టమాటాలు బాగా మగ్గిపోతాయి. ఇది కొంచెం గ్రేవీ లాగా అంటే గుజ్జులాగా రావడం కోసం ఇలాంటి మ్యాషర్తో మెదుపుకుంటే మనకు టమాటాలన్నీ కూడా గుజ్జులాగా తయారవుతాయి. చూసారు కదా, ఈ విధంగా తయారైపోతుంది. ఇప్పుడు ఇందులో మనము గ్రీన్ పీస్ వేసుకుందాము. మనం ముందుగానే వేసుకుంటే ఇప్పుడు మ్యాష్ చేసేటప్పుడు గ్రీన్ పీస్ అంతా కూడా మ్యాష్ అయిపోతాయి, అందుకని నేను ఇప్పుడు వేసుకుంటున్నాను. ఇందులోనే 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, అలాగే 1/2 స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి. ఘాటుగా ఇంకాస్త స్పైసీగా తినే పని అయితే గరం మసాలా ఇంకొంచెం ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే పుదీనాను కూడా వేసుకోవాలి. పుదీనా అనేది మంచి వాసన, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది టమోటా రైస్కి. చూసారు కదా, చక్కటి గ్రేవీ లాగా తయారైంది. నేను 2.5 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. కొంచెం పాతగా ఉన్నాయి కాబట్టి 4 గ్లాసుల నీళ్ళని వేసుకుంటున్నాను. మీకు బాస్మతి రైస్ కొంచెం కొత్తగా అనిపిస్తే మాత్రం 3.5 గ్లాస్ వాటర్ మాత్రమే వేసుకోండి. ఇందులోనే 2 స్పూన్ల ఉప్పు కూడా వేసుకోవాలి. టమాటాలు కొంచెం పుల్లగా ఉంటాయి కదా కాబట్టి 2 స్పూన్ల ఉప్పు అవసరం అవుతుంది. ఇక్కడ మీరు కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఎర్రగా కలర్ రావాలి అని అనుకుంటే. నేను మాత్రం వాడట్లేదు. ఇందులో 10 నిమిషాల ముందు కడిగి ఉంచుకున్న బాస్మతి రైస్ ఇది కూడా వేసేసుకుందాం. 10 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది, ఎక్కువ నానబెట్టుకుంటే మరి ముద్దలాగా తయారవుతుంది. ఇప్పుడు మరొకసారి బాగా కలుపుకుందాం. దీన్ని ఇలాగే మూత పెట్టేసుకొని ఆవిరి మీద ఉడికించుకోవచ్చు. ప్రెషర్ కుక్కర్ అయితే మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని 2 విజిల్స్ రానిచ్చి ఉడికించుకోవచ్చు. నేను ఇప్పుడు దీన్ని ఇన్స్టాపాట్లో పెట్టేసుకొని రైస్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. మొత్తం 15 నిమిషాల్లో మనకి స్పైసీ టమాటా రైస్ ఈ విధంగా రెడీ అయిపోతుంది. చూసారు కదా, చాలా స్పైసీగా టేస్టీగా టమాటా రైస్ రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.